A very good afternoon to our panel members, Mr. Joseph sir, and current affairs Gopi sir and Srikanth sir, and my fellow students. Today I am here to explain about e-governance in India, challenges and future prospects. So what is my question is, what is e-governance in your sense? First of all, అంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ స్టేబుల్గా ఉండాలంటే ఏమవసరం? పిల్లర్స్. అలానే ఈ గవర్నెన్స్కి పిల్లర్స్ ఉంటాయిగా. పీపుల్, ప్రాసెస్, టెక్నాలజీ, రిసోర్సెస్, ఇలాంటివి 4 పిల్లర్స్ ఉంటాయి. ఇవి పని చేయకపోతే ఈ గవర్నెన్స్ అనేది పని చేయదు. బేసికలీ ఏ కంట్రీలో ఈ గవర్నెన్స్ ఎక్కువ అంటే హై రేటెడ్, టాప్ రేటెడ్లో ఉంది? నో. డెన్మార్క్, స్వీడన్, నార్వే ఇలాంటి వాటిలో ఉంది. ఎందుకంటారు? వై? బికాస్ నో. ఇన్ ఇండియా illiteracy rate is more when compared to other countries, and awareness will be more. We can plan a smart governance. Smart governance means simple, moral, accountable, reasonable, transparent. I think no need to explain about it, you know. You will see types: government to citizen, government to government, government to business, government to employee. For example, government to citizen, transportation, hospitals, education, online job portals. See, if we need to go hospital, we are booking prayer bookings in login into websites, and hospitals, transportation, education portals. అక్కడ కూడా మనం e-governance వాడుతున్నాం. Next, coming to government, they are using like entries, security, life fingerprints, etc. Next, coming to business, they are getting taxations, etc. registration purpose. And next, government to employee, e-learning methods. For example, if you take government schools, అంటే ఇప్పుడు వాళ్ళని ఎన్హాన్స్ చేయాలంటే వాళ్ళకి ప్రోగ్రామ్స్ పెడుతుంటారు, డిజిటల్ ఎలా వాడాలి ఏమి అని, దానికోసం వాడతారు. నెక్స్ట్, కమింగ్ టు అడ్వాంటేజెస్. నెక్స్ట్, అడ్వాంటేజెస్. Through this, we can get better security, simple and efficient, transparency, accountability, easy maintenance, instant access, better service, cash effective, and paper effective also. Through this, corruption will be reduced, I think. Why? Because if we go manually for a shop, for example, ఇప్పుడు మీ ఊర్లో ఏదైనా ఆధార్ కార్డ్ అప్లై చేయడానికి మీ సేవకి వెళ్ళారనుకోండి, 500 ఛార్జ్ చేస్తారు, కానీ అప్లికేషన్ ఫీ 100 రూపీ ఉంటుంది. మాన్యువల్గా తీసుకుంటే తెలియదు. అదే దీంట్లో అయితే చూపిస్తుంది కదా డిజిటల్లీ. అదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్, పేపర్ వర్క్ తగ్గుతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుద్ది, అకౌంటబిలిటీ ఉంటుంది. నెక్స్ట్, గోయింగ్ టు డిసడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ ఏంటంటే థ్రెట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం పోయి డీటెయిల్స్ ఇస్తాం, బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ, వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మారని చెప్పి గ్యారంటీ ఉందా? ఇవ్వరని చెప్పి గ్యారంటీ లేదు. సెక్యూరిటీ థ్రెట్ ఉంది. మిస్యూజ్ ఆఫ్ డేటా, వేరే కంట్రీస్కి అమ్మడం కానీ, మన సోషల్ నార్మ్స్, కల్చర్, రిలీజన్ అన్నీ వాళ్ళు తెలుసుకోవడం, దానివల్ల సెక్యూరిటీ థ్రెట్స్ చాలా వస్తాయి. నెక్స్ట్, గోయింగ్ టు ఛాలెంజెస్. డిజిటల్ డివైడ్, సైబర్ సెక్యూరిటీ, ప్రైవసీ కన్సర్న్స్, డిపెండెన్స్ ఆన్ టెక్నాలజీ, అన్అవేర్నెస్. అన్అవేర్నెస్ అంటే ఇప్పుడు జనరలీ మన ఊర్లలో గ్రాండ్ మదర్స్, గ్రాండ్ పేరెంట్స్, అంతెందుకు ఇప్పుడు మన పేరెంట్స్ కూడా కొంతమందికి ఇల్లిటరసీ ఉంటుంది. వాళ్ళకి ఫోన్ ఎలా వాడాలో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్పేలో అమౌంట్ పంపించమంటే అరే ఎవరికి వెళ్ళిపోతుందో తెలియదు, ఎందుకు వెళ్తుందో తెలియదు. అందుకు నేనే ఫేస్ చేస్తాను. ఇంతకుముందు వన్ ఆఫ్ మై రిలేటివ్ తన బ్యాంక్ అకౌంట్లో ఒక 90K వరకు వెళ్ళిపోయింది. చాలా సఫర్ అయ్యారు. అంటే సైబర్ సెక్యూరిటీ వల్లనే కదా, థ్రెట్స్ ఉన్నాయి. అండ్ డిజిటల్ డివైడ్, వాళ్ళకి అవేర్నెస్ లేదు, అరే ఇది చేస్తే ఇలా ఉంటుంది, ఇది చేస్తే ఇలా ఉంటుంది అని. నెక్స్ట్, ప్రైవసీ కన్సర్న్స్ ఉంటుంది. నెక్స్ట్, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్. ఎన్హాన్సింగ్ డిజిటల్ లిటరసీ అంటే మనము గ్రామ పంచాయతీ లెవెల్ నుంచి ఇప్పుడు గ్రామంలో మనం ఎట్లానో అన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఇలా కూడా అవేర్నెస్ స్కీమ్స్, అంటే ఇలా చేస్తే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడము, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడము. నెక్స్ట్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ట్రస్ట్. ఫస్ట్ వాళ్ళకి నమ్మకం క్రియేట్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. టు ప్రివెంట్ ది సెక్యూరిటీ థ్రెట్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వీ నీడ్ టు యూస్. సో అన్ని టెక్నాలజీస్ ఇంటిగ్రేట్ చేసుకొని మనం తీసుకున్న దానివల్ల సమ్వాట్ వీ కెన్ రెడ్యూస్. నెక్స్ట్, కల్చరల్ యాక్సెప్టబిలిటీ. ఇప్పుడు ఒకరికి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మనలోనే చాలామంది ఉంటారు.
ఇంకా వేరే వేరే కల్చరల్ దగ్గర అంటే వాళ్ళకి అర్థం కాదు అన్ని లాంగ్వేజ్. సో ఇప్పుడు ఒక యాప్ తీసుకుంటే దాంట్లో అన్ని లాంగ్వేజ్ ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇలా ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఫాలో అవ్వడం వల్ల గుడ్ గవర్నెన్స్ ఫాలో అవ్వచ్చు. ఎనీహో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ.